రకరకాల ఎడిక్షన్స్తో ప్రతిరోజు మానసికంగా కృంగిపోతూ విడవలేని పరిస్థితుల్లో ఎంతోమంది అలసిపోతున్నారు ఈ రోజుల్లో భూమి మీద ఆ యొక్క పాపపు అలవాట్ల వల్ల. మరి ఏవైతే పూర్వం చేసిన పొరపాట్లు, తప్పులు, పాపాలు ఉన్నాయో వాటి ద్వారా ఇప్పుడు బంధింపబడి చిక్కబడి ఎలా బయటికి రావాలో తెలియక అందులోనే చిక్కబడి రోధిస్తూ బాధపడుతున్న వారు ఎందరో ఉన్నారు. వీడియో చూస్తున్న మీరు కూడా అనుకోవచ్చు, అసలు నాకు నిజమైన స్వాతంత్రత అనేది ఉందా? అంటే వాక్యం మనకి సొల్యూషన్గా ఏం చెప్తుందో మనం బేస్ అవ్వాలి. ఎస్, ఉంది. యేసు నామం బట్టి మనల్ని దేవుడు స్వతంత్రులుగా చేశాడని వాక్యంలో రాయబడి ఉంది. ప్రతి ఒక్క పరిస్థితి నుంచి మనం బయటికి విడిపింపగల శక్తిమంతుడు అయిన దేవుడు మనకున్నాడు. ఒకటి గమనించండి, ప్రస్తుతం మీరు అనుభవిస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫిజికల్గా కాదు కానీ అది ఒక స్పిరిచువల్ అటాక్స్. సో లోక సంబంధమైన తెలివి, జ్ఞానము అటువంటి స్పిరిచువల్ అటాక్స్కి పనిచేయదు, కానీ మనకి డివైన్ విజ్డమ్ అనేది కావాలి. దాంతో మనం పోరాడినప్పుడే యేసు నామం బట్టి మనకి ప్రతి విషయంలో దేవుడు స్వాతంత్రత అనేది ఇవ్వగలడు. రీసెంట్గా ఆగస్ట్ 15 రోజు మన యొక్క దేశము, భారతదేశం ఎలా అయితే స్వాతంత్ర దినోత్సవం అని మనం ఒక చెర నుండి విడిపింపబడి సెలబ్రేట్ చేసుకున్నామో అట్రీదిగానే క్రీస్తులో ఉన్న మనము కూడా ప్రతి దినము ఫ్రీడమ్తో, పీస్తో, హ్యాపీనెస్తో సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం దేవుడు మీకు ఇస్తున్నాడు. మరి వాక్యంలో ఉన్నట్టుగా ఈ స్వాతంత్రము దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మీరు స్థిరముగా నిలిచి, క్రీస్తు అనే బండ మీద స్థిరముగా నిలిచి లోతైన పునాది కలిగి మరలా దాస్యమను కాడి కింద చిక్కుకోకుండా జాగ్రత్త పడాలి. ఒక చిన్న ప్రార్థన మనం చేసుకుందామా? ప్రభువా, ఎవరైతే వీడియో చూస్తున్నారో ఎటువంటి బంధకాల్లో ఉన్నారో వారికి యేసుక్రీస్తు నామంలో స్వాతంత్రత కలుగునుగాక. ఇప్పుడే నేడే గొప్ప విడుదల వారికి కలుగునుగాక. క్రీస్తులో ఉన్నటువంటి నిజమైన స్వాతంత్రత వారు అనుభవించుదురుగాక. యేసు నామములో వేడుకున్నాం తండ్రి, ఆమేన్. వీడియో కనుక దేవుడు మీ గురించి పంపించడం విశ్వసిస్తే కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా రాయండి ఫ్రీడమ్ ఇన్ క్రైస్ట్ అని. మరిన్ని స్పిరిచువల్ అడ్వైస్ కోసం ఛానల్కి ఫాలో అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ ప్రైజ్ ది లార్డ్.